హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ఏవం. నవదీప్ పవన్ గొప్పరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా థ్రిల్లర్ కథాంశంతో 2024 జూన్ 14న థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధమైంది. జూలై 25 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. కొత్తదనం నిండిన కథాంశం ఇది. స్త్రీలు ఏదైనా చేయగలరు, వారు కేవలం ఇంటికే పరిమితం కాకూడదు, ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొనే మహిళా పోలీసు అధికారి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది. ఒక కేసును పరిష్కరించడంలో ఎదుర్కొనే అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నెంబర్ 2, ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ చిత్రాలలో కిల్ ప్రత్యేకం. ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. ట్రైన్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడం కోసం కొన్ని నెలల సమయం పట్టింది. స్నో ఫియర్, అవెంజర్స్లో ఉన్న సీన్స్ని మైమరిపించేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండాలని డైరెక్టర్ కోరారు. దీంతో ట్రైన్ యాక్షన్ సీన్స్ని సవాలుగా తీసుకొని చేశారు. ట్రైన్ లోపల ఉండే చిన్న స్థలంలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కష్టం. వీటి కోసం ప్రత్యేక సెట్ చేశారు. అయినప్పటికీ రోజు ఎవరో ఒకరికి గాయాలయ్యేవి. అయితే ఎవరికీ ప్రమాదకరమైన గాయాలు కాలేదని యంగ్ హీరో చెప్పారు. నెంబర్ 3, సందీప్ సుంకత్ డైరెక్షన్లో వచ్చిన శాకాహారి సినిమాలో హోటల్లో వంట చేసే సుబ్బన్నగా ప్రముఖ నటుడు రంగాయణ రఘు కనిపిస్తారు. గోపాలకృష్ణ దేశపాండే పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సినిమాలో సుజయ్ శాస్త్రి కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ప్రితియా నాయక్, హరిణి, వినయ్, యుజయ్, హర్ష గోబాట, నిధి హెగ్డే తదితరులు సినిమాలో నటించారు. అలాగే ఈ సినిమాకు విశ్వజిత్ రావు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా శశాంక్ నారాయణ్ సంగీతం అందించారు. తీర్థహళ్లి అనే కొండ పట్టణంలో జరిగే కొన్ని రహస్య సంఘటనల చుట్టూ శాకాహారి సినిమా కథ తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి శాకాహారి సినిమా ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.